శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తిన్నా కూర్చున్నా పడుకున్నా ఏం చేసినా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అసలు అంతెందుకు, మన ఇంటి అడ్రస్ కావాలన్నా, మన గురించి ఏమన్నా విషయాలు తెలియాలన్నా కానీ మన సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి వివరం పూసగుచ్చినట్లు తెలుస్తుంది. అసలు మన ఇంట్లో ఏ వస్తువు ఏ మూలన ఉంటుంది, అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏమేం పనులు చేస్తాం, ఎక్కడ ఉంటాం, ఎలా ఉంటాం, ఏ కొత్త వస్తువులు మనం కొన్నాము, ఏంటి కొత్త ఇంట్లోకి మనం మారామో ప్రతి డీటెయిల్ కూడా సోషల్ మీడియా అకౌంట్ లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో దొరికేస్తూ ఉన్నాయి. ఈ విధంగా కూడా మనం ప్రతి వస్తువు ప్రతిది కూడా పోస్ట్ చేయటం కొంపలు ముచ్చుతుంది. అలానే ఒక మహిళ చాలా అత్యుత్సాహంతో తనకున్న నగలన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళకు చూపిస్తే ఏం సరిపోతుంది, ప్రపంచానికి కూడా చూపిద్దామని చెప్పి తనకున్న నగలన్నీ చూపిస్తూ వీడియో తీసింది. ఇక ఆ యూట్యూబర్ దెబ్బకు ఫేమస్ అయిపోయి ఈ వీడియోస్ కి లక్షలు వచ్చి పడతాయి అనుకుంది, కానీ లక్షలు విలువ చేసే బంగారాన్ని పోగొట్టుకుంది. ఇక ఫేమస్ అయినటువంటి ఒక యూట్యూబర్ దొంగలు ఆమెకు ఊహించని షాక్ ఇచ్చారు. రాత్రికి రాత్రే దొంగలు పడి ఆమె సోషల్ మీడియాలో పెట్టినటువంటి మొత్తం నగలను ఎత్తుకొని వెళ్ళినటువంటి ఘటన ఇప్పుడు మధ్యప్రదేశ్ లో షాక్ కి గురి చేసిందని చెప్పాలి. ఇక వివరాలు చూద్దాము. ప్రముఖ యూట్యూబర్ రచనా గుర్జర్ ఈమె యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. ప్రతిదీ కూడా ఇంట్లో జరిగాయన్నీ తాను పోస్ట్ చేసుకుంటూ తను కొన్న వస్తువులు అన్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక యూట్యూబ్ లైవ్ ఆన్ చేసింది. సోషల్ మీడియా అకౌంట్ లో తనకున్నటువంటి బంగారు ఆభరణాలు, వాటికి సంబంధించినటువంటి వీడియోలు అన్ని షేర్ చేసింది. ఇంకే ఆ వీడియో చక్కగా అందరితో పాటు దొంగలను కూడా చేరుకుంది. తనకున్నటువంటి నగలన్నీ నోట్ చేసుకున్నారు. తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక్క నగ కూడా మిస్ అవ్వకుండా అన్ని నగలను కూడా తీసుకొని వెళ్లారు. ఇక ఈ విధంగా తాను ప్రదర్శనలు చేయటం ఇప్పుడు ఆమె చిక్కుల్లో పడేసింది. ఈ వీడియోలను గమనించినటువంటి దొంగలు ఆమె నివాసాన్ని లక్ష్యంగా చేసుకొని ఒక స్కెచ్ చేసుకున్నారు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లోపలికి చొరబడ్డారు దుండగులు. ఇక లాకర్లను పగలగొట్టారు. 6 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు, 1.91 లక్షల నగదును గుట్టు చప్పుడు కాకుండా దోసుకెళ్లారు. ఇక వెళ్తూ వెళ్తూ ఇంట్లోని ఎనర్జీ డ్రింక్స్, రెడ్ బుల్ వంటివి కూడా ఎత్తుకొని వెళ్లారు. ఇక ఈ భారీ చోరీ మీద బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో రంగంలోకి దిగారు మధ్యప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇక దొంగతనం జరిగినటువంటి తీరును బట్టి సోషల్ మీడియాలో ఆమె పెట్టినటువంటి నగల వీడియోల ఆధారంగానే దొంగలు ఈ దోపిడీకి పాల్పడినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక వీళ్ళందరూ కూడా లోపల నిద్రపోతూ ఉన్నారు. అదే సమయంలో వీళ్ళని చక్కగా కూడా లోపల గడి పెట్టేసి ఒక గదిలో ఇంకో గదిలో ఉన్నటువంటి నగలన్నింటినీ కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ డే లేచిన తర్వాత బయట తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి డోర్ తీస్తే బయటకు వచ్చి చూసుకొని ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వీడియో ద్వారానే దొంగలు రావటము, ఈ నగలన్నీ ఎత్తుకొని వెళ్ళటం, ఇవన్నీ వివరాలు అసలు ఎక్కడుంది ఆమె ఇంట్లో లాకర్, ఇవన్నీ వివరాలు కూడా ఆ వీడియోల ద్వారానే తెలిసినట్లుగా కూడా ఇప్పుడు పోలీసులు గుర్తించారు. ఇక ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా ఇళ్లలోని నగలు, నగదుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఖరీదైన వస్తువులు వేటిని ప్రదర్శించవద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మీరు కూడా ఈ వీడియోని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇటువంటివి ఏవి పోస్ట్ చేయకుండా ఉండటం బెస్ట్.